ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. ఐ యామ్ ruined, for I am a man of unclean lips and live among a people of unclean lips, and my eyes have seen the King, the Lord Almighty. Isaiah chapter 6 verse 5. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకమందు జీవిస్తున్న ఏ ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగి లేరు. పుట్టుక నుండే నీతిమంతులైన వారు ఎవ్వరూ లేరు. వాక్యం సెలవిస్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. అయితే ఈ లోక సంబంధులుగా నిజ దేవుణ్ణి, సజీవమైన దేవుణ్ణి తెలుసుకోలేని వారు అనుకుంటారు, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా నిజాయితీ పరుణ్ణి, నేను ఎప్పుడు చూసినా దాన ధర్మాలు చేస్తాను, ఇంకొకరికి సహాయం చేయడమే నాకు తెలుసు, కానీ ఎప్పుడు ఎవరిని తెలిసి నేను మోసం చేయలేదు, కాబట్టి నేను చాలా మంచోణ్ణి, మంచిదానిని అని అనుకుంటారు. అయితే మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానమని వారు గ్రహించలేరు. నీతిమంతులు అనుకుంటున్న వారు స్వపరిశీలన చేసుకుంటే తెలుస్తుంది వారు ఎంత మంచివారో వారికే తెలుసు. వారిలో ద్వేషం ఉన్నదని వారికి తెలుసు, వారిలో స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్నాయని వారికి తెలుసు, వారి యొక్క ప్రవర్తనలో తేడా ఉంటుంది అని. సమాజములో అందరి ఎదుట మాత్రం వారు నీతిమంతుల వలె ఉంటారు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట వారి పప్పులుడకవు. ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. వారిని గురించి వారికన్నా బాగా ఆయనకే తెలుసు. అయితే ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని చెబుతుంది. ఎవరో సాధారణ మానవుడు కాడు, అతను దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త అయిన యెషయా. ఆయన అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, వారి మధ్య నేను నివసించుచున్నాను. దేవదూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి స్తుతిస్తుంటే నేను స్తుతించలేని నిస్సహాయునిగా ఉండిపోయాను అని యెషయా బాధపడుతున్నాడు. అవును కదండి, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ గ్రహించగలుగుతారు వారు దేవుని ఎదుట పాపము చేసిన వారు అని. ఆయన ఆజ్ఞలను ఇన్ని రోజులు అతిక్రమించి జీవించాము అని తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి జీవిస్తుంటారు. ప్రతి సమస్యకు ఎలా అయితే ఒక పరిష్కారం తప్పక ఉంటుందో, అదేవిధంగా మన యొక్క పాపములకు, మన అతిక్రమ క్రియలకు కూడా తప్పకుండా క్షమాపణ ఉంటుంది. అయితే పాప క్షమాపణ ఎవరో మనుషులు ఇచ్చేది ఏమాత్రము కాదండి, సర్వశక్తిమంతుడైన దేవుడే దానిని ఇవ్వగలడు. యెషయా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని బాధపడుతున్న సమయంలో సెరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమో ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. యెషయా పాపము, దోషము అతను తీసుకోలేడు, అది అతనికి సాధ్యం కాదు. కాబట్టే దేవుడే యెషయా పెదవులు కాల్చి పాప పరిహారం చేశాడు. ఒక ఊబిలో పడ్డ వ్యక్తి తనంతట తానే ఎలా బయటికి రాలేడో, అదేవిధంగా పాపములో ఉన్నవారు తామంతట తామే బయటికి రాలేరు. అందుకొరకే కదా యేసయ్య శరీర రూపధారి అయి నరమాతృనిగా మన మధ్యకు వచ్చి మన పాపములను పరిహరించడం కోసం కలువరిశిలోపై ప్రాణం విడిచింది. మనల్ని నిత్య జీవంలోనికి నడపడం కోసం 3వ రోజున తిరిగి లేచింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎటువంటి పాపములో ఈ రోజున ఉన్నావు, ఎటువంటి అతిక్రమణను ఈ రోజు నువ్వు చేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు, నేను నా తల్లిదండ్రులకు మోసం చేస్తున్నాను, నా భార్యను లేదా భర్తను మోసం చేస్తున్నాను, వ్యాపారంలో ప్రజల్నే కదా మోసం చేస్తున్నాను, లేదా త్రాగుతూ తిరుగుతూ వ్యభిచరిస్తూ నన్ను నేనే కదా బాధపరుచుకుంటున్నాను అని. అలా అనుకుంటే నీ పొరపాటే అవుతుంది. ఎందుకంటే నీవు మోసం చేస్తుంది, నీవు ద్రోహం చేస్తుంది, నీవు బాధ పెడుతుంది నిన్ను సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి. ఆయన నీ కొరకు కలువరిలో రక్తము కారిస్తే నిన్ను నిత్య జీవానికి పంప
చెప్పాలని ఆయన అనుకుంటే నీవింకా పాపంలోనే ఉన్నావేమో. దేవుడు అనుగ్రహించు మహిమను, ఆశీర్వాదాలను పొందలేని స్థితిలో నీ ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యెషయా వలె ఒప్పుకోని ప్రతి పాపమును, నేను అపవిత్రుడను, నేను పాపం చేసిన వాడును, నేను దోషము చేసిన వ్యక్తిని అని నీవు ఒప్పుకున్నప్పుడు ఆయన తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. నీ పాపమునకు పరిహారము చేసి నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాడు. ఈ లోక సంబంధమైన విషయంలో ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, బహు పూజింపదగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధత కలిగిన దేవుడవు, నీతిమంతుడు అయిన దేవుడవు ప్రభా. అవును తండ్రి, మీరు ఎలాగో నీతిమంతులై ఉన్న ప్రకారము మేము కూడా ప్రభా నీతిమంతులముగా జీవించాలని, అప్పుడే మీ యొక్క ఆశీర్వాదమును పొందుకొని మేము సంతోషంగా ఉండగలమని, అయా మా యొక్క దోషమును, మా పాపమును పరిహరించే దేవుడవని, తప్పకుండా మా ప్రతి పాపమును తండ్రి అయా మా నుంచి తుడిచివేసి మీ యొక్క రక్తము ద్వారా మమ్మల్ని కొనుక్కున్న తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఇంకా పాపములో జీవిస్తున్నారో వారి యొక్క ప్రతి పాపమును కడిగివేయండి, దోషమును పరిహరించండి ప్రభా. అయా క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడో ప్రభా. ప్రతి బిడ్డను క్షమించండి. అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచండి. ప్రతి అనారోగ్య సమస్యను యేసు రక్తములో కడిగి పవిత్రపరచమని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బిడ్డలను మీ యొక్క సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. అయా రిటైర్మెంట్స్ కొరకు మీకు మొరపెడుతున్న బిడ్డలకు తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి తండ్రి. అయా మరి ట్రాన్స్ఫర్ నిమిత్తము మీకు మొరపెడుతున్న బిడ్డలకు అయా వారు అనుకున్న ప్రాంతంలో మరి ట్రాన్స్ఫర్ అవుటకు సహాయము దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. అద్భుతాన్ని జరిగించండి ప్రభా. ఎన్నో హాస్పిటల్కు తిరిగినప్పటికీ నా తండ్రి ఫలితము లేక నా తండ్రి మీ పాద సన్నిధిన ప్రార్థిస్తున్నారు తండ్రి, గోజాడుతున్నారు. వారి జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలను జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభువ. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు ఏవైనా ఆటంకాలు ఉంటే వాటన్నిటినీ తీసివేయండి నా ప్రభువ. అయా మరి ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండడానికి సహాయం దయచండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి గొడవలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. మరి తండ్రి ఉద్యోగాల కొరకు ఎంతగానో తండ్రి ప్రయాసపడుతుండగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా వారు అనుకున్న జాబు వారు తండ్రి వారికి వచ్చినట్లుగా మీ సహాయము దయచేయండి. అద్భుతాలను జరిగించండి తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి, వ్యభిచార వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయి, అయా ప్రేమ అనే పేరుతో మోసపోయి ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, బలపరచండి ప్రభువ. అయా శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడు అని ప్రతి ఒక్క బిడ్డ ప్రభ మిమ్మల్ని తెలుసుకునే భాగ్యము దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. ఇంకా బాప్తీసము తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి ప్రభా. సంఘాలను విస్తరింపచేయండి అయా. మీ యొక్క తండ్రి పరిచర్య చేస్తున్న ప్రతి దైవజనునికి మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను బలపరచండి ప్రభా. మిషనరీస్ని దీవించండి తండ్రి. ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి బాధలతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించండి అయ్యా. వారికి మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిలో నిత్య సంపూర్ణ సంతోషం కలుగుతుందంటున్నారు ప్రభా. అట్టి సంతోషము సమాధానము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము అయా. విశ్వాసములో బలహీనులైన వారిని మీరు బలపరచండి అయా. మరి తండ్రి ఏ కార్యము కొరకు వారు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలన్నింటినీ జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా దేశాన్ని అధికారులను దీవించండి. ఇతర దేశాల్లో ఉంటున్న మీ యొక్క ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. ఒంటరిగా ఉంటుండగా మీరే తండ్రి బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక.
మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.